దేవుని నామాన్ని కనపరుచుకున్నాను. కూడి వచ్చిన మీ అందరూ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒకసారి గట్టిగా హల్లెలూయా 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 హల్లెలూయా. కాబట్టి మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు మన వాక్యాన్ని మనం ధ్యానించేద్దాం. మీకు పరిశుద్ధ బైబిల్లో చేసినట్లయితే రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 25వ వచనం 26వ వచనం చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. పూర్వము చేయబడిన పాపము దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచుకోవాలని క్రీస్తు యేసు రక్తమునందరి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాదారముగా బయలుపరచు. దేవుడి అప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడను యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతునిగా తీర్చువాడై వినుటకు ఆయన అలాగూ చేసేను. చిన్న ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా మహోన్నత తండ్రి శివకులానికి వందనాలు స్తోత్రం దేవా, కృపగల దేవా, దయగల తండ్రి నీకు వందనాలు స్తోత్రం దేవా. ఎంతవరకు దేవా ఈ యొక్క రాత్రి కాలంలో దేవా నీ యొక్క సన్నిధికి మేము వచ్చినాము దేవా. ఎంతో చక్కగా దేవా మేము పాటలు పాడుకొని దేవా వాచించుకొని ఉన్నాము దేవా. అయా ప్రభుత్వ వరకు దేవా వాక్య పరీక్షలకు మేము వచ్చి ఉన్నాము దేవా. అయా ప్రభు నీ యొక్క బిడ్డలకు దేవా ఎలాంటి వర్తమానం అవసరం ఉంది దేవా. అయ్యాను మాతో మాట్లాడిన దేవా, అయ్యాను మాతో బయలుపరిచిన దేవా, అలాంటి వర్తమానము దేవా. అయా ప్రభు ఇంకా నీ యొక్క సన్నిధికి రావాల్సిన బిడ్డలతో నువ్వు మాట్లాడి దేవా వాళ్ళు త్వరగా నీ యొక్క సన్నిధికి నడిపించమని, ఇప్పుడు వచ్చిన నీ యొక్క బిడ్డలతో విసిరిపు గ్రహించే మనసును దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 25-26 వచనం చూసినట్లయితే ఇక్కడ మనకు స్పష్టంగా చెబుతూ ఉంది. ఈరోజు మీతో ఒక అంశం ఈరోజు మీతో ధ్యానం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నానండి. ఇక్కడ మనం 25-26 వచనాల నుంచి మనము ఒక పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు. ఈరోజు ఆ పాఠం ఏంటంటే మనము సిలువ దైవ న్యాయము మరియు కృప కలిసిన స్థలము అనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయవచ్చు. దైవ న్యాయము మరియు కృప కలిసిన స్థలం గురించి ఈరోజు మనం ధ్యానం చేయవచ్చు. సిలువ అనేది మనకి న్యాయము కృప యొక్క రెండు ఏ స్థలంలో కలిసిందో అది యొక్క స్థలము సిలువ స్థలము అని పిలుస్తారండి. కాబట్టి దేవుని బిడ్డలారా, సిలువ గురించి మనం జ్ఞాపకం చేసినప్పుడు సిలువే మన యొక్క బ్రతుకును మారుస్తుంది, సిలువే మన యొక్క జీవితాన్ని మారుస్తుంది, సిలువే మన యొక్క హృదయాన్ని మారుస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే 25వ వచనంలో మనం చూసినట్లయితే పూర్వము చేయబడిన పాపమునకు దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచు వలనని క్రీస్తు యేసు రక్తంలోని విశ్వాసము ద్వారా ఆయన కరుణాదారముగా బయలుపరచును. దేవుడు అప్పటి కాలం నుండి తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతులని యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతులుగా తీర్చువాడెవడై ఉండుటకు ఆయన అలాగూ చేసిను. ఆయన యేసుక్రీస్తు సిలువలో ఆయన ఎందుకు మరణించారంటే, ఆయన ఎందుకు సిలువలో రక్తం కాలుస్తున్నారంటే, ఆయన ఎందుకు సిలువలో మన కొరకు ఆయన సిలువలో తన శరీరాన్ని బలియాగంగా అర్పించుకున్నారంటే, ఆయన నీతిమంతులుగా తీర్చబడటానికి ఆయన సిలువలో రక్తం కాల్చున్నారండి. లేదు వారికి కాదు, కానీ ఆయన మన నీతిమంతులుగా తీర్చబడటానికి, ఆయన మన న్యాయవంతులుగా తీర్చబడటానికి, ఆయన మన తిరస్కరమైన సేవకులుగా తీర్చబడటానికి ఆయన సిలువలో రక్తం కాల్చిన యేసుక్రీస్తు ఆయన అందుకు
ఆయన న్యాయవంతులుగా తీర్చబడడానికి యేసుక్రీస్తు ఆయన సిలువ వేయబడింది. కాబట్టి ఆయన మన పాపాల కొరకు, మీరు చేసిన పూర్వ పాపాల కొరకు నేను సిలువ వేస్తున్నాను, మీరు చేసిన పూర్వ తప్పుడు కొరకు నేను సిలువ వేస్తున్నాను. నేను సిలువ వేసేది ఎందుకంటే నేను నీతిమంతుడిగా తీర్చబడటానికి, నేను న్యాయవంతులుగా తీర్చబడటానికి అని ఇక్కడ స్పష్టంగా 25-26 చెబుతూ ఉన్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు ఆయనను తన రక్తము చేత విశ్వాసమును బట్టి ఆయన ప్రాయశ్చిత్తముగా ఉంచును. తాను నీతిమంతుడై ఉండి యేసునందు విశ్వాసం ఉంచి వారిని నీతిమంతులుగా చేస్తూ ఉన్నారు ఆయన. మనం యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు నీతిమంతులుగా మనం జీవించాలంటే మనము చేసిన పూర్వము చేసిన పాపాలన్నింటినీ, పూర్వము చేసిన తప్పులన్నింటినీ మనము దేవుని యొక్క సన్నిధిని మనం ఒప్పుకోవాలండి. ఎందుకంటే ఈ యొక్క 40 రోజులు ఉపవాస ప్రార్థన కొడుకులు, ఈ యొక్క 40 రోజులు సిరుదానాల కొడుకులు ఎందుకంటే మనం ఏర్పాటు చేస్తున్నది, ఈ యొక్క 40 రోజులు మనం చేసిన ప్రతి యొక్క పాపములన్నింటినీ మనం పూర్వము ఎలాంటి పాపములు చేస్తున్నామో ఆ పాపాల నిమిత్తము యేసుక్రీస్తు సిలువలో వేయబడుతున్నాడు. కాబట్టి ఆయన నీతిమంతులుగా తీర్చబడటానికి, మనము కూడా నీతిమంతులుగా తీర్చబడాలంటే మనం ఏమి చేయాలంటే యేసుక్రీస్తు యందు మనము నీతిమంతులుగా మనం యేసునందు విశ్వాసం ఉంచాలి. మనము యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచే వాళ్ళని ఆయన నీతిమంతులుగా చేస్తారంట. మనము చేయాల్సిన విశ్వాసం, మనం విశ్వాసం ఉందా? మనం యేసుక్రీస్తు యందు విశ్వాసం కలిగి మనం జీవించగలుగుతున్నామా? యేసుక్రీస్తు యందు మనం విశ్వాసం కలిగి నిజమైన క్రైస్తవుడిగా మనం ఉండగలుగుతున్నామా? ఎవరైతే యేసుక్రీస్తు యందు విశ్వాసం కలిగి జీవిస్తారో, ఎవరైతే నిజమైన క్రైస్తవుడిగా జీవిస్తారో వారిని యేసుక్రీస్తు నీతిమంతులుగా చేయబోతున్నాడు దేవుడు చెబుతూ ఉన్నాడండి. ఆయన నీతిమంతులుగా మనం చేయబోతున్నాడు. మనం చేయాల్సింది ఏంటంటే ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు తన ఓర్మి వాళ్ళని ఉపేక్షిస్తున్నాడు. ఆయన సిలువలో ఎన్నో బాధలు వచ్చినప్పుడు కానీ, ఆయన సిలువలో ఎంతో హింసిస్తున్నప్పుడు కానీ ఆయన మౌనముగా భరించాడు. వాళ్ళు పెట్టే హింసలన్నీ, వాళ్ళు పెట్టే బాధలన్నీ, వాళ్ళు పెట్టే దుఃఖాలన్నీ ఆయన మౌనముగా భరించి ఉన్నాడు. ఆయన ఒక్కడు కూడా ఏం మాట్లాడలేదు. కాబట్టి నేను మీ యందు, మీరు నా యందు, మీరు చేసిన పాపం నేను రాను మీద మోస్తూ ఉన్నాను, రాను మీద మోసుకొనిచ్చు ఉన్నాను. నేను సిలువ వేయబడుతూ ఉన్నాను. నేను సిలువ వేయబడి అందులో నేను కాల్చిన ప్రతి ఒక్క రక్తము పట్టిన మీకు విమోచన కలుగ చేస్తుంది. ఆయన కాల్చిన రక్తం క్షమించదండి. ఒకటే ఒకటి గుర్తుంచుకోండి. మనము గత రాత్రి కాలంలో మనం అదే విషయం నేర్చుకొని ఉన్నాము. ఆయన యొక్క రక్తము మనం క్షమించదు, ఆయన యొక్క రక్తము మన పాపాలు కలగదు. కానీ ఆయన కాల్చిన ప్రతి ఒక్క రక్త బొట్టును మనకు విమోచిస్తూ ఉంది. ఆయన కాల్చిన ప్రతి ఒక్క రక్త బొట్టు అంతా మనకు విమోచిస్తూ ఉంది. కాబట్టి సిలువ అనేది ఒక దైవ న్యాయము మరియు కృప యొక్క రెండు ఏ స్థానంలో కలుస్తాయో అదే సిలువ స్థానం. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఒకసారి మనం జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు యందు మనం విశ్వాసం ఉంచగలుగుతున్నామా? మనం విశ్వాసం ఉంచిన ఎడల ఆయన మనం నీతిమంతులుగా చేయబోతున్నారు. కాబట్టి ఈరోజు మనము దైవ న్యాయము మరియు కృప కలిసిన స్థలం గురించి ఈరోజు మనము మూడు విషయాలు మనము నేర్చుకుందామని మీకు పరిశుద్ధ బైబిల్ ఓపెన్ చేసినట్లయితే అక్కడే మనం రోమిలికి రాసిన పత్రికలో మనం చూసినట్లయితే రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 23 చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 23 అయితే దేవుని కృపావరము మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము ఏదైనా పాపం వల్ల వచ్చి ప్రతి యొక్క జీతము మరణం అంట. చూడండి, మనము చేసే ప్రతి ఒక్క పాపానికి మరణము తప్పదండి. మనం చేసే ప్రతి ఒక్క తప్పుడికి మరణం తప్పదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలను మనం చూసినట్లయితే ఇక్కడ మనం రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం మనం చూసినట్లయితే దైవ న్యాయం అది పాపానికి శిక్ష చాలా అవసరం అండి. దేవుడు యేసుక్రీస్తు న్యాయవంతుడు కాబట్టి ఆయన ఆ సిలువలో శిక్షించబడి ఉన్నాడు. దేవుడు ప్రేమించగలిగిన వాడు కాబట్టి ఆయన సిలువలో ఆయన రక్తం కాచి ఉన్నాడు. యేసుక్రీస్తు ఆయన రక్షించగలిగిన వాడు కాబట్టి ఆయన సిలువలో ఆయన తన శరీరం బలియాగం కల్పించుకున్నాడు.
ఉండి ఉన్నారు కాబట్టి